నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ను 3 టీఎంసీలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చిన మాట. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గారి గురించి కనీసం మాట్లాడిన పాపన వాళ్ళ కేసీఆర్ అన్న వ్యక్తి ఆ రోజు కేఆర్ఎంబి ద్వారా కేంద్ర ప్రభుత్వము స్పందించి ఆంధ్రప్రదేశ్ కు కేఆర్ఎంబి ద్వారా కేంద్ర ప్రభుత్వం లేఖ రాయించింది. ఏంటంటే సవాల్ లేదు, మీరు అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు, దీన్ని ఆపాలని చెప్పి కేఆర్ఎంబి లేఖ రాస్తే, కేంద్రం లేఖ రాస్తే ఆ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపిండ్రు. ఇది సత్యం, ఇది సత్యం. ఇది ఇవాళ ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఏమంటున్నారు, నేను మొన్న చంద్రబాబు కలిసి ఆపినా ఈయన చెప్తున్నాడు, మొన్న ఆపినట. కేసీఆర్ ఏమంటారు, హరీష్ రావు ఏమంటున్నాడు, లేదు కేసీఆరే ఆపినని హరీష్ రావు. నా లేఖ చూపెట్టి, నాకు నువ్వు ఆపినట్టు ఈయన ఆపినట్టు లేఖ చూపెట్టు, నేను చూపడతా, నేను చూపడుతున్నా, లేఖ చూపడుతున్నా, నేను అరు లేఖ రాసి నేను చూపడుతున్నా. నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. గజేంద్ర సింగ్ షెకావత్ గారు కేఆర్ఎంబి ద్వారా లేఖ రాసి దాన్ని ఆపింది వాస్తవం. ఈరోజు పనులు ఆగినాయంటే ఇలా కేంద్ర ప్రభుత్వం చొరవ వల్ల ఆపింది మేము. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడింది మేము. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను ఆపింది మేము. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది. ఇవాళ మేమే నీటి వర్లము, మేమే అన్నట్టు ఇవాళ అసెంబ్లీ వేదికగా ఓరుకోరు కొట్టాడుకొని, బూతులు తిట్టుకొని, బండబూతులు తిట్టుకొని ఇలా చర్చ దేని మీద జరుగుతుందంటే ఈ పార్టీ ఆ పార్టీ బూతులు తిట్టుకున్నారని చెప్పి టీవీలలో చర్చ జరిగే దౌర్భాగ్య స్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. బూతుల మీద చర్చ జరుగుతుంది ఇవాళ.